బంగ్లాదేశ్ రాజకీయాల్లో వివాదాస్పద కుబేరుడు జార్జ్ సోరస్ వేలు పెడుతున్నారా? ఆయన కుమారుడు అలెక్స్ బంగ్లాదేశ్ ప్రభుత్వ సలహాదారు యూనుస్తో సమావేశం వెనుకున్న అంతర్యమేంటి? హసీనా ప్రభుత్వం కుప్పకూలడానికి సోరస్ చేసిన కుట్రేంటి? ప్రధాని మోదీపై గతంలో ఎందుకు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు? ట్రంప్ని జార్జ్ సోరస్ ఎందుకు వ్యతిరేకిస్తూ ఉంటారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు చూద్దాం. బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభానికి షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం పతనానికి కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద అమెరికన్ బిలినియర్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అధినేత జార్జ్ సోరస్ కుమారుడు అలెక్స్ బంగ్లాదేశ్లో పర్యటించారు. బంగ్లాదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహమ్మద్ యూనుస్తో అలెక్స్ భేటీ అయ్యారు. 3 నెలల వ్యవధిలోనే వీరిద్దరూ రెండోసారి భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బంగ్లాదేశ్లో ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, బంగ్లాదేశ్పై అసత్య ప్రచారాలని తిప్పికొట్టడం, కీలక ఆర్థిక సంస్కరణలు తదితర అంశాలపై ఇద్దరు చర్చించారని ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహమ్మద్ యూనుస్ కార్యాలయం పేర్కొంది. వీటితో పాటు రోహింగ్యా సంక్షోభం వంటి వాటిపైన మాట్లాడినట్టు స్థానిక మీడియా పేర్కొంది. బంగ్లాదేశ్కి ఇచ్చే సాయాన్ని అమెరికా ఇటీవలే నిలిపివేసింది. ఆ తర్వాత అలెక్స్ యూనుస్ భేటీ జరిగింది. యుఎస్ ఎయిడ్ సంస్థ నుంచి వివిధ దేశాలకు అందుతున్న సాయాన్ని ట్రంప్ సర్కార్ 90 రోజుల పాటు నిలిపివేసింది. ఈ జాబితాలో బంగ్లాదేశ్ కూడా ఉంది. దీంతో యూనుస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వానికి చిక్కులు ఎదురుకానున్నాయి. ఆసియాలోనే యుఎస్ ఎయిడ్ అతిపెద్ద సాయం బంగ్లాదేశ్కు అందుతుంది. ముఖ్యంగా ఆహార భద్రత, ఆరోగ్యం, పాలన, విద్య, పర్యావరణం సంబంధిత రంగాల్లో వీటిని వినియోగించేవారు. 2024లో అమెరికా నుంచి $202 మిలియన్ల బంగ్లాదేశ్కు అందాయి. హంగరియన్ అమెరికన్ అయిన జార్జ్ సోరస్ ప్రపంచ కుబేరుల్లో ఒకరు. ఆయనకు చెందిన ఓఎస్ఎఫ్ సంస్థ తూర్పు ఐరోపా, పశ్చిమాసియా, లాటిన్ అమెరికాలోని కొన్ని దేశాల్లో ప్రభుత్వాల మార్పిడిని ప్రోత్సహించినట్లు ఆరోపణలున్నాయి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో తత్వశాస్త్రంలో పట్టా పొందారు. చదువు పూర్తయిన తర్వాత అక్కడే కొంతకాలం పనిచేసిన ఆయన 1956లో అమెరికాకు వెళ్లారు. తొలుత యూరోపియన్ సెక్యూరిటీస్ లో అనలిస్టుగా పనిచేశారు. 1973లో హెడ్జ్ ఫండ్ను స్థాపించి భారీ పెట్టుబడులతో ప్రపంచ మార్కెట్లో ప్రముఖ స్థానం సంపాదించుకున్న ఆయన అమెరికా చరిత్రలోని విజయవంతమైన ఇన్వెస్టర్గా ఎదిగారు. $8.6 బిలియన్ సంపాదనతో ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా జార్జ్ సోరస్ ఎదిగారు. ప్రజాస్వామ్యం, పారదర్శకత, భావ ప్రకటన స్వేచ్ఛను ప్రోత్సహించే వ్యక్తులు, సంస్థలకు నిధులు అందిస్తున్నారు. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ద్వారా మానవ హక్కుల పరిరక్షణ కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రస్తుతం 70కి పైగా దేశాల్లో ఈ సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ట్రంప్, జిన్పింగ్ వంటి నేతలతో పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీ పైన జార్జ్ సోరస్ గతంలో విమర్శలు గుప్పించారు. 2020లో ఓ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన కశ్మీర్లో కఠిన చర్యలు తీసుకుంటున్నారని, ముస్లిం పౌరులను తమ పౌరసత్వానికి దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. జర్మనీలోని మ్యూనిచ్ సమావేశంలో మాట్లాడిన ఆయన అదానీ వ్యవహారం కారణంగా ప్రభుత్వంపై మోదీకున్న పట్టు సడలుతుందని అన్నారు. తాను అమాయకుడిని కావచ్చేమో, కానీ భారత్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణను ఆశిస్తున్నాను అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్, జో బైడెన్లకు మద్దతు ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, తుర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యప్ ఎర్దోగాన్లకు వ్యతిరేకంగా పలు సందర్భాల్లో మాట్లాడారు. ట్రంప్, జిన్పింగ్లు నిరంకుశ పాలన చేస్తున్నారని, వారే లేకుంటే ప్రపంచం ఎంతో మెరుగ్గా ఉండేదని కొన్నేళ్ల క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలోనే జార్జ్ సోరస్ కుమారుడు అలెక్స్ బంగ్లాదేశ్ ప్రభుత్వంలోని కీలక నేతలతో సమావేశం కావడం ప్రాధాన్యతని సంతరించుకుంది.